గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. CUET 2026 కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ ఎవరు రాయాలి? ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ, ఎంపీసీ, సిఈసి, ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. వీళ్ళంతా డిగ్రీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడానికి కన్ఫామ్గా ఈ కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ చేయాల్సిందే. ఎవరికైతే సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ కావాలి అనుకున్న వాళ్ళంతా ఈ టెస్ట్ని కన్ఫామ్గా రాయాలి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ రిసీవింగ్ డేట్ జనవరి 3వ తేదీ నుండి రిసీవ్ చేసుకుంటున్నారు. 31 లాస్ట్ డేట్, జనవరి 31. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మే 11th నుండి మే 31 వరకు కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ జనరల్ క్యాండిడేట్స్కి 750, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 700, ఎస్సీ ఎస్టీకి 650. ఈ టెస్ట్ మనం ఎందుకు రాయాలి? ఇంటర్మీడియట్లో కంప్లీట్ చేసేస్తుంటాం కదా, బీటెక్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, డిగ్రీలో మంచి కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ సీట్ రావాలి అంటే కన్ఫామ్గా ఇక్కడ రాయాలి. ఈ కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ మంచి మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ దీనిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ సీట్ ఆఫర్ చేస్తాయి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ CUET ఎగ్జామ్ గురించి షేర్ చేయండి. అందరూ ఇంటర్మీడియట్ ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో వాళ్ళంతా ఈ కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. దీనిలో కనుక మీకు ర్యాంక్ వస్తే దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో మీకు డిగ్రీ చేయడానికి, దాని తర్వాత ఇంటిగ్రేటెడ్గా MSc చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.